వరుసబెట్టి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ వార్తలు రాస్తున్న కక్షతో విశాలాంధ్ర మండల రిపోర్టర్ పి గోవింద్ మీద కర్రతో దాడి జరిగింది. భూ కబ్జాల అక్రమాల వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు దుండగులు. జర్నలిస్టు మీద భౌతిక దాడిని తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు వర్గాలు విలేకరు మీద దాడిని వాస్తవంగా జర్నలిస్ట్ సంఘాలు ఖండించడానికే పరిమితం అవుతుంది. ఇట్లాగా జరుగుతున్నాయి. దాడులు జరుగుతున్నా సరే దిక్కుమొక్కు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, జర్నలిస్టులనే కొడుతున్నటువంటి పరిస్థితి నడుస్తోంది. నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి ఈ అరాచకానికి సంబంధించి మరి ఎవరు కంట్రోల్ చేస్తారో అర్థం కావట్లేదు. జర్నలిస్టు సంఘాలేమో పూర్తిగా చోద్యం చూస్తున్న పరిస్థితి, లేదా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటటువంటి సిచ్యువేషన్కి తయారవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపున బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణా మీద మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారని మాజీ విలేకరి నాయుడు నాగార్జున రెడ్డి మీద బుధవారం హత్యా ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతో తప్పించుకుని చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన నాగార్జున రెడ్డికి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఎమ్మెల్యే ఎన్నంకొండయ్య కుమారుడు మహేంద్ర ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని బాధితుడి భార్య ఆరోపించారు. జిల్లాలో ఇసుక సిలికా తవ్వకాల పేరుతో ప్రభుత్వ ఖనిజ సంపద దోపిడీ జరుగుతోందని నాయుడు నాగార్జున రెడ్డి మైనింగ్ అండ్ జియాలజీ శాఖ కంప్లైంట్ చేశారు. గురువారంలో 19-20 తేదీలు తనిఖీలు చేస్తానని అధికారులు నాగార్జున రెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం వేటపాలెం మండలం తిమ్మసముద్రం వెళ్లే దారిలో జరిగే తనిఖీలకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో తన మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తారనే సమాచారంతో నాగార్జున రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది వ్యక్తులు బైకులు కార్లు వచ్చి నాగార్జున రెడ్డి ఎక్కించుకెళ్లారని తెలిసింది. కొద్దిసేపటి తర్వాత నాగార్జున రెడ్డి చెవి నుంచి రక్తం కారుతూ తీవ్ర గాయాలతో చీరాల ఏరియా హాస్పిటల్కి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అతను మాట్లాడలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గతంలో తన భర్తను హత్య చేస్తానని బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదు చేసిన సమగ్ర విచారణ జరగలేదని నాగార్జున రెడ్డి భార్య చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నంకొండయ్య కొడుకు మహేంద్ర, ఆవుల అశోక్, ఆవుల నాని మరికొందరు ప్రాబ్లంతోనే కొందరు నాగార్జున రెడ్డి మీద దాడి చేశారని సమాచారం వచ్చిందని చెప్పారు. తనిఖీల సమయంలో రక్షణ కల్పించాలని కోరిన పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా మీద ఫిర్యాదు చేసిన నాగార్జున రెడ్డి మీద అత్యయత్నం దారుణమని మరోవైపు వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.